హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో, ఇగో ఇక్కడే ఉన్నాను నీ వెనకనే చూడు. హాయ్. ఓకే రైట్. బంకులో ఆగి నెక్స్ట్ ఫీల్ కొట్టించుకుని వెళ్దాం. రాత్రి నేను వచ్చేసరికి 10:30 అయింది. ఓకే, మంచిగా కడుక్కున్నట్టుందిగా, తూడ్చుకున్నట్టుందిగా. మంచిగా నాకు తూడ్చుకోవడానికి కూడా టైం లేదు నాకు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? మరి రోజు ప్రతి వ్లాగ్లో కూడా మనం ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా అని ముందే చెప్పేస్తున్నా. తమ్నైల్లో మాత్రానికి మనం ఎక్కడికి వెళ్తున్నామో ముందే పెట్టేస్తున్నాం. ఇది ఒకటి పంచాయతీ అయిపోయింది. మీకు అందులో తెలిసిపోద్ది ఈ తమ్నైలు ఇక్కడికి వెళ్తుండు అని ఓపెన్ చేస్తారు, మళ్ళీ మనం అందులో అదే చెప్తాం. సో మనం మళ్ళీ చెప్పేయాల్సిందే. ఎట్లంటే మనం ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే భద్రాచలం వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి 7:30 అయింది. మేము అసలు 7కే అనుకున్నాం, 7:30 అయింది టైము. మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక తప్పు అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్ద తప్పు చేస్తున్నారు. ఏం తప్పు అంటే అది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అది తప్పు. మీరు వీడియో చూస్తున్నారు, వీడియో చూడండి, నేను చూడొద్దు అనట్లేదు, చూడండి వీడియోని. కానీ వీడియో చూసి అట్లనే వెళ్ళిపోతున్నారు. అట్లనే చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ ఒక రెడ్ సింబల్ సబ్స్క్రైబ్ అని ఉంటుంది. ఆ సింబల్ని నొక్కేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి చాలు. ఇక నెక్స్ట్ నేనైతే ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటానో నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ బడా వస్తూనే ఉంటాయి. ఆ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీరు క్లిక్ చేస్తే నా వీడియో వచ్చేస్తుంది. చూసేయండి, మొత్తం చూసేయండి వీడియోని. నాకు మీరు కొంచెం చూస్తే నాకు కూడా కొంచెం ఎనర్జీ ఉంటుంది. వీళ్ళందరూ చూస్తున్నారు నా వీడియోస్ని, నన్ను కొంచెం సపోర్ట్ చేస్తున్నారు అని ఉంటుంది. మీరు మీరు అట్లా చూసేసి సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళిపోతే నాకు ఇంకెక్కడ బూస్ట్ ఉంటుంది చెప్పండి? లాస్ట్ రైడు మేము మారేడుమల్లి వెళ్ళినాం కదా. మారేడుమల్లి వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. ఆ ఆఫ్ రోడ్లో నా బైక్ ఆగమైపోయింది, మొత్తం ఆగమైపోయింది. మొత్తం ఆఫ్ రోడ్డే కదా, 20 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్డు. మామూలు ఆఫ్ రోడ్ కాదు, చిన్న గుంటలు కాదు, పెద్ద గుంటలు. 30-40 కూడా పోలేదులే, కానీ 25-30 అట్లా 35 అట్లనే వెళ్ళినాం. ఎన్నైదో అన్న చెప్పన్నా అన్న. పెట్రోల్ బంకా ముందు ఒకటి ఉంది మనకి, విజయ కాలేజ్ దగ్గర ఒకటి ఉంది పెట్రోల్ బంకు. అక్కడ కొట్టించుకుందాం. మనం ఆల్రెడీ కే స్ట్రీట్ దగ్గర ఒకటి ఉంది పెట్రోల్ బంకు, అక్కడ కొట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నాం. అంటే కొంచెం ఉంటుంది, వెళ్తుంది వైరా వరకు వెళ్తుంది, కానీ ముందే కొట్టించుకుంటే బాగుంటుంది. మా ఫ్యూయల్ ఒకటి కొట్టించుకుంటే సెట్ మనకి అప్ అండ్ డౌన్ ఒక 300 వస్తుంది. మన దగ్గర ఉన్నాయేమో ఎంత ఉన్నాయి, 1050 రూపీస్ ఉన్నాయి, 1050 ఉన్నాయి. అరౌండ్ 40 కిలోమీటర్స్ వచ్చినాం మేము. ఇక టిఫిన్ చేయాలి ఎక్కడైనా, హోటల్ దగ్గర ఆగి పోయి అడుగుదాం, లేకపోతే కొత్తగూడెం తీసుకోకుండా పోయేటట్టే ఉండన్న. బ్రో వినపడదుగా, ఇండికేటర్ వేసాడు. ఇండికేటర్ స్ట్రైట్ ఎడిపోతుంది అన్న. తెలియదా భద్రాచలం? తెలీదా? ఇది ఏనుకూరే స్ట్రైట్ రోడ్డే, ఒకటే స్ట్రైట్ రోడ్డు. నెక్స్ట్ కొత్తగూడెం నుంచి తెలియదా? సరే నేను ముందెళ్తున్నా కానీ టిఫిన్ చేద్దామా? టిఫిన్ ముందు ఎక్కడైనా ఆగు.
ఏవా చాలా చాలా టైం పట్టుద్ది. కొత్తగూడెం వెళ్ళేలోపు గంట పట్టుద్ది ఈజీగా, తక్కువైనా కానీ. ఇక్కడ ఆగి చేద్దాం. చాలామంది ఉన్నారు, హోటల్ నిండా జనాలే ఉన్నారు. ఇక్కడ ఉన్నదిగా అవతల సైడు, ఇక్కడ ఆగి తిందాం. ఇక్కడ ఆగుదామా? మళ్ళీ ఇటే రావాలిగా, ఏమైనా తెలుసా అసలు? యాక్చువల్లీ కార్ వేసుకొని మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నాం. నైట్ మ్యారేజ్కి వెళ్ళి వస్తున్నాం. ఏమైంది, నైట్ పెట్రోల్ అయిపోయింది. అసలు ఆ పెట్రోల్ రేంజ్ 50 ఉంది, అంటే పెట్రోల్ అయిపోయి బ్లింక్ అవుతుంది, 50 రేంజ్ ఉంది. అది ఇక వస్తున్నాం. పెట్రోల్ బంక్ ఇక్కడ ఉంటుందో ఉన్నాయి పెట్రోల్ బంకులు, కానీ క్లోజ్ చేస్తున్నాయి. అబ్బా, నాకేం ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. అరే ఇది కార్ ఎక్కడైనా ఆగిపోతుందేమోనని భయమైంది. కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉంది, 1 కిలోమీటర్ ఉంది రేంజు. అదేమో బ్లింక్ అవుతా ఉంది. అసలు పెట్రోల్ అయిపోయింది అని చెప్తా ఉంది. కరెక్ట్గా 1 కిలోమీటర్ ఉన్నప్పుడు బంక్ వచ్చింది. అమ్మా అనుకున్నా నేనైతే. అస్సలు హైలైట్. ఎమ్మటే ముందుకు పోయినోడిని ఎమ్మటే రివర్స్ తిప్పి బంక్లోకి పోనిచ్చిన. అస్సలు హైలైట్ అసలు అయితే అది. ఇంకో కిలోమీటర్ పోయి ఉంటే ఆగిపోయేది. అప్పటికి జలకు వస్తుంది కొద్దిగా. కొత్తగూడెంలోకి ఎంటర్ అయిపోయాను. మొత్తానికి అర్ధగంటలో వచ్చేసినాం ఏనుకూరు నుంచి. ఇంకొక అర్ధగంట పట్టుద్ది భద్రాచలానికి. అంటే మంచిగా మేమైతే ఒక 90 క్రూజ్ చేసుకుంటూ వచ్చినాం. ఈ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాతనే మంచిగా లేచింది బండి. పాల్వంచ రిటర్న్లో వస్తే, అంటే వచ్చిన తర్వాత రిటర్న్లో పాల్వంచ, వాళ్ళు వీలైతే కిన్నెరసాని కూడా వెళ్దాం అనుకుంటున్నా. కానీ బట్ రిటర్న్లో ఏమైతుందో చూడాలా. కిన్నెరసానిలో కూడా వ్యూ బాగుంటుంది, చాలా బాగుంటుంది. అదొక అంటే ఫారెస్ట్ ఏరియా కదా ఇదంతా. అక్కడ ఫారెస్ట్ ఏరియాలో జింకలు, కోతులు ఎక్కువ ఉంటాయి. అక్కడికి పోతే భయం ఏంటంటే బండి ఎక్కి సీట్లు చింపుతూ ఉంటాయి, హెల్మెట్ వైజర్లు పగలగొడతాయి, ఫ్రంట్ బైక్స్కి ఏమైనా ఉంటే వైజర్లు అవి కూడా పగలగొడతా ఉంటాయి ఆ కోతులు. అక్కడికి పోవాలంటే అదే భయం. ఈ జాకెట్ ఇప్పి బైక్ మీద పెట్టి వెళ్తాయి కదా, అంతే అటే పోద్ది, అస్సాం పోద్ది. అక్కడ మొత్తం చికాకు చేస్తాయి. ఇక పాల్వంచ ఇదే, ఇటు సైడే వెళ్ళాల. అన్ని 15 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా, అంటే నాకు కరెక్ట్గా తెలియదు. అందుకే అటు పోవాలంటే నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించదు. మొత్తం చింపుతూ ఉంటాయి, కానీ వ్యూ బాగుంటుంది. వెళ్ళాలంటే కారు కానీ ఏదైనా అట్లాంటి వెహికల్ అయితే లోపల అన్నీ మనకి అంటే మన దగ్గర ఉన్న సామాన్లన్నీ కార్లో పెట్టుకొని లాగేసుకొని వెళ్ళిపోవచ్చు. అదే బైక్ అయితే నువ్వు ప్యానియర్లు పెట్టుకున్నా, టాప్ బాక్స్ పెట్టుకున్నా కానీ నీకు సీట్లు చింపుతాయి. సీట్లు చింపినప్పుడు ఏం చేస్తావు అప్పుడు నువ్వు? ఇక మళ్ళీ కుట్టించుకోవాలా అంతా, అది చాలా పెద్ద ప్రాసెస్. సో అందుకనే దాన్ని స్కిప్ చేస్తాను. కిన్నెరసాని వ్యూ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు కనుక కారు అట్లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళండి అక్కడికి, బాగుంటుంది. తిరుమల టెంపుల్ ఇదే. ఇక్కడే చూడండి ఎంత రష్ ఉంటుంది. ఇవాళ సండే కదా, అన్ని ఫంక్షన్లు చేసుకుంటారు ఇక్కడ, దర్శనం చేసుకుంటారు. రిటర్న్లోనే వస్తారు ఎప్పుడు, రిటర్న్లోనే ఎక్కువ వస్తారు జనాలు. రిటర్న్ వద్దాం. కోనికి వద్దామా అన్నా? కోనికి వద్దామా?
కోడికి వద్దామా? అర్థం కాలేదట్టు అన్నకి. కోడికి వద్దామా? అయిపోయింది, అయిపోలే కార్తీక మాసం ఇంకా. ఊరికనే అంటన్నా, మన ఇద్దరం కోడిని కోసుకొని ఎంత తింటాం? రైట్ స్ట్రైట్. ఇటే బాగుంటుంది రోడ్డు అటుకంటే. అంటే అటు తక్కువ అంటారులే కానీ రోడ్డు అటు బాగోదు, ఇటే బాగుంటుంది. అన్నీ అక్కడ ఎత్తేస్తూ ఉంటుంది ఆ రోడ్లో. సారపాక వచ్చేసినాము. ఇక్కడ కంపు కొట్టుద్దిగా, మామూలు కంపు కొట్టుద్ది ఇక్కడ. అంటే అలవాటైన వాళ్ళకి ఏం కాదు, అలవాటు లేని వాళ్ళకి కడుపులో తిప్పుద్ది అసలు ఫుల్గా. కార్లో పోయినా కానీ కార్లోకి వస్తుంది స్మెల్. ఫ్లవర్స్ చూడండి అసలు చాలా బాగుంది ఉంది స్మెల్. అమ్మ అసలు తట్టుకోలేకపోతున్నారు బాబు ఈ వాసన. మరి ఇంత వస్తుందా సుబాబుల్ది? అమ్మ హైవే ఉన్నట్టే ఉంది ఈ రోడ్డు మాత్రానికి. లాస్ట్ టైం ఎప్పుడు ఇది ఉండదు, ఇది ఈ ఇయర్లోనే దేవుడి పెళ్ళప్పుడు వచ్చిన బస్సులో మా డాడీ తోటి పొద్దున్నే. మళ్ళీ ఇప్పుడే రావడం. ఏది ఇంతకుముందు ఆ బ్రిడ్జి మీద ఉన్నప్పుడు వ్యూ కనిపించేది, ఇప్పుడేం కనబడట్లే అసలు. ఆగన్నా, ఇటు సైడ్ వెళ్ళేది, నువ్వు అటు సైడ్ వెళ్తాను. ఇట్లా కట్ట మీదకి వెళ్ళాలి, ఇట్లా యూటర్న్ తీసుకొని ఇట్లా తీసుకోవచ్చు బ్రో. అటెందుకు మళ్ళీ? కట్ట మీద బాగుంటుంది వ్యూ. ఏమనుకున్నా అన్నకి, ఓ ఏంది ఇంత సన్నగా ఉన్నాయి టైర్లు? సిఎన్జి బైకా? ఓకే అర్థమైంది. బజాజ్లో కొత్త సిఎన్జి బైక్స్ వచ్చినాయి, సిఎన్జి ప్లస్ పెట్రోల్. అంత సన్నగా ఉంది, మరి సైకిల్ టైర్ ఉన్నట్టే ఉంది సన్నగా. టెంపుల్. జై శ్రీరామ్. ఓకే బ్రో, థ్యాంక్స్. వెళ్దాం. ఎంట్రీ ముందు నుంచిగా. బోర్గంబాడ్ మనం ఇందాక వచ్చిన సర్కిల్ అదే కాదు. ఏంటిది? వ్యూనా? అవును.
సారీ. జరగట్లే గాయస్. దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. ఒక 1 అవర్ పట్టింది అప్రాక్స్. వీడియో తీద్దాం అనుకుంటే లోపలికి పోయేసరికి ఫోన్స్ గోప్రోస్ అన్నీ లాక్కొని అక్కడ పెట్టమన్నారు. లాకర్లో పెట్టేసి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మేము పర్ణశాల వెళ్తున్నాం. పర్ణశాల 48 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇక స్టార్ట్ అవుతున్నాం. ఇక స్టార్ట్ అయింది, ఉబ్బ కూడా స్టార్ట్ అయింది ఫుల్గా. మేము వచ్చేటప్పుడు అంతేమనిపించలేదు, కానీ ఇక్కడ ఇవన్నీ వేసుకొని జాకెట్ ఇవన్నీ హెల్మెట్ పెట్టుకొని వస్తుంటే ఫుల్ ఉబ్బ తీస్తుంది.